Hey, hi guys, welcome to Thota Ramu Tech Official. మీరు thumbnail చూశారు కదా, అలా మనం ఎలా అంటే HDCC ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అది కూడా మనం ఓన్గా ఎలా క్రియేట్ చేయాలని మీకు ఈ వీడియోలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం అలా క్రియేట్ చేసుకోవాలంటే అలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందైతే అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ మనం ఏదైనా ఒక రేషియో అనేది తీసుకోండి. ఇందులో నేనైతే 9:16 అనే రేషియో తీసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు వీడియో అయినా సరే ఓకే, ఫోటో అయినా సరే, ఏదైనా ఒకటి, వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, ఏదైనా ఒకటి తీసుకోండి. నేనైతే ముందైతే ఒక ఫోటో తీసుకొని చూపిస్తాను. ముందు మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక మీకు నచ్చిన ఇమేజెస్ కానీ వీడియో కానీ తీసుకోండి. నేనైతే ఒక ఫోటో మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేశాక దీన్ని ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఇలా కరెక్ట్గా స్క్రీన్ మొత్తం ఫిట్ అయ్యేటట్టు చేసుకోండి. చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకి షేప్లో స్క్వేర్ షేప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా ఫిల్ స్క్రీన్ అనేది చేసుకోండి. చేసుకున్నాక ఏం చేస్తానంటే ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. కింద ఉన్నది చూసారు కదా, ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ బ్యాక్గ్రౌండ్ అనేది సెర్చ్ చేయండి. COP కాపీ బ్యాక్గ్రౌండ్ అంటే క్లిక్ చేయగానే మనకి ఫస్ట్లోనే వస్తుంది కాపీ బ్యాక్గ్రౌండ్ అని. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళేసేయండి. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ చూడండి ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ అనమాట. చూడండి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సెర్చ్ బాక్స్లో గాసియన్ బ్లర్ అనే ఎఫెక్ట్ అని ఉంటుంది. చూడండి ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం. చూడండి ఫస్ట్లోనే వచ్చేసింది. గాసియన్ బ్లర్ అనే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనం అక్కడ యాడ్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది కదా, ఈ గాసియన్ బ్లర్ మీద క్లిక్ చేసి స్ట్రెంత్ వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ మీకు 530 అలా పెట్టేసుకోండి. 530 ఎగ్జాక్ట్గా 530 అలా సెట్ చేసుకోండి. చేశాక మళ్ళీ ఏం చేస్తారంటే ఒక స్టెప్ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఇక్కడ 2 ఎఫెక్ట్లు అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు 3 ఎఫెక్ట్ అనమాట. చూడండి మళ్ళీ 3 ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ మనం సెర్చ్ బాక్స్లో ఇక్కడ మీకు ఎక్స్పోజర్ గమ్మా అని ఉంటుంది. చూడండి ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది. మీరు EX అని కొట్టగానే డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఎక్స్పోజర్ గా మీద క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్లో క్లిక్ చేశాక ఇక్కడ 3 ఎఫెక్ట్ కూడా ఎక్స్పోజర్ గామ్ అనేది యాడ్ అయింది కదా, అదే ఎక్స్పోజర్ గామ మీద ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పోజర్ అనేది మనం ఎగ్జాక్ట్గా మైనస్లోకి తీసుకెళ్ళాలి. మైనస్లోకి తీసుకెళ్ళాలంటే చూడండి -0.75 కరెక్ట్గా 75 పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చాక మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీ అని ఉంది కదా, ఆ బ్లెండింగ్ ఒపాసిటీలోకి వచ్చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి సబ్ట్రాక్ట్ అంటే థర్డ్ వన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది. వచ్చాక చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇప్పుడు పూర్తిగా మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసాక మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మళ్ళీ స్క్వేర్స్లోకి వెళ్ళేసి చూడండి దీన్ని కూడా ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసుకొని ఇక్కడ దీన్ని కలర్ని మనం వైట్ అనేది ఉంచుకుందాం. వైట్ అనేది ఉంచేసుకొని బ్యాక్ వెళ్ళేసి చూడండి మళ్ళీ సేమ్ యాస్టీజ్గా బ్లెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి ఇక్కడ కాంట్రాస్ట్ అని ఉంది కదా, ఈ కాంట్రాస్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూసారు కదా ఫ్రెండ్, ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎగ్జాక్ట్గా మీరు దీన్ని 75 అలా పెట్టేసేయండి. చూడండి 75, ఓకే, సారీ 75 కాదు, కరెక్ట్గా ఫుల్ ఉంచేసేయండి. ఫుల్ రెక్టాంగిల్ ఫుల్ ఉంచేసేయండి. ఎందుకంటే బ్లెండింగ్ ఒపాసిటీ అనేది ఫుల్ ఉంచేసి మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళాక మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ స్క్వేర్ సింబల్ తీసుకొని ఫిల్ స్క్రీన్ ఇలా చేసేసుకొని మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్లో తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి
ఇక్కడ బ్లెండింగ్ ఒపాసిటీ మీదకి వచ్చేసి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా కాంట్రాస్ట్లోకి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 75 పెట్టేసుకోండి. 75 పెట్టేసండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఉన్న ఫోటోకి ఇప్పుడున్న ఫోటోకి మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది. సేమ్ యాజ్ టీజ్గా మీరు ఇలా చేసి ఇక్కడ 3 ఎఫెక్ట్లు కూడా యాడ్ చేసినట్టయితే మీకు దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు దీన్ని సింపుల్గా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు లింక్ కావాలన్నా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఎక్స్పోర్ట్ చేస్తే చూడండి, ఒక్క 2 నిమిషాలు అప్లోడింగ్ అవుతుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ లింక్ క్రియేట్ అనేది అయిపోయింది అనమాట. ఈ లింక్ని ఏం చేస్తానంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీకు ఎక్కడైనా మీ నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్లో ఇక్కడ దీన్ని పేస్ట్ చేసేసుకోండి. చూడండి, నేనైతే పేస్ట్ చేస్తాను ఇప్పుడు నోట్ ప్యాడ్లో. ఓకే, నోట్ ప్యాడ్లో ప్యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇది ఇట్లా మనం సేవ్ చేసుకొని ఉంచాక ఇప్పుడు చూడండి, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే చూడండి, మొత్తం పూర్తిగా బ్యాక్ వెళ్తాం. ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను, క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఏదైనా మీకు నార్మల్ వీడియో అనేది తీసుకోండి. నార్మల్ వీడియో తీసుకున్నారంటే చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ ఏదైనా మామూలుగా ఉన్న వీడియో అనేది తీసుకోండి. నేనైతే ఒక వీడియో తీసుకొని చూపిస్తాను. ఎక్కడ ఉందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక నార్మల్గా ఉన్న ఒక వీడియోని తీసుకొని ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. ఈ వీడియో అనేది ఇప్పుడు మనకి చూడండి ఫుల్ స్క్రీన్ చేస్తాను మీకు. ఓకే, ఈ వీడియో అనేది ఇప్పుడు నార్మల్ స్టేజ్లో ఉంది. అయితే ఈ వీడియోకి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఎఫెక్ట్ హెచ్డి ఎఫెక్ట్ అనేది ఉంది కదా, దాన్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే చూడండి, బ్యాక్ వెళ్ళేసి ఇందాక మనం ఎడిట్ చేసుకున్నాం కదా, చూడండి దీని మీద క్లిక్ చేశాను. చూసారు కదా, ఇంతకుముందు ఎడిట్ చేసిన హెచ్డి సిసి ఎఫెక్ట్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈ 3 లేయర్స్ని మనం అక్కడ కాపీ చేయాలి. చూడండి, ఇక్కడ ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి, ఐకాన్ సింబల్స్ దగ్గర ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ చూడండి, ఈ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి కాపీ 3 లేయర్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు చూడండి, మనం ఎడిట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒకటి వీడియో తీసుకున్నాం కదా, ఆ వీడియోలోకి వెళ్దాం. ఆ వీడియోలోకి వెళ్ళాక చూడండి, ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ సింబల్ అంటే చూడండి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ పేస్ట్ 3 లేయర్స్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది తీసాక ఇక్కడ వరకే ఉంది కదా మనకి, వీటిని ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇప్పుడు వీడియో ఎంతవరకు ఉంటుందో లెంత్ అక్కడ వరకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ సింబల్ ఉంది కదా, యారో సింబల్ మీద క్లిక్ చేస్తే వీడియో ఎండింగ్ వరకు కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చూడండి, వచ్చాక బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు ఆ వీడియోకి ఇప్పుడు మనం అప్లై చేసిన హెచ్డి ఎఫెక్ట్కి చూడండి, ఫస్ట్ ఉన్న దానికి ఇప్పుడున్న ఎఫెక్ట్కి ఎంత తేడా ఉందో మీరే గమనించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఇలా హెచ్డి ఎఫెక్ట్ అనేది సింపుల్గా క్రియేట్ చేసుకోవడం వచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకు ఫోటో అయినా సరే వీడియో అయినా సరే మనం ఓన్గా హెచ్డి ఎఫెక్ట్ సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.